श्रीमते रामानुजाय नमः। वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनातिभुवनं पुण्या रामायणमहानिधि। तदुपगतसमाससन्धियोगं सममधुरोपनतार्धवाक्यबद्धं रघुवरचरितं मुनिप्रणीतं दशशरसश्च वधं निशामयध्वम्। यः कर्णाञ्जलिसम्पुटैरहरः सम्यक् पिबत्यादरात् वाल्मीकेर्वदनारविन्दगलितं रामायणाख्यं मधु। जन्मव्याधिजरा विपत्तिमरणैः अत्यन्तसोपद्रवं संसारं सविहाय गच्छति पुमान् విష్ణోః పదం శాశ్వతం. మనం ముందు రెండు వీడియోల్లో కూడా వాల్మీకుల వారి వైభవం గురించి, ఆంజనేయ స్వామి వైభవం గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలోని బహుశా తర్వాత వీడియోలో కూడా అవ్వచ్చు, రామాయణం తాలూకు ప్రాశస్త్యం, రామాయణం తాలూకు గొప్పతనాన్ని మనం తెలుసుకుందాం. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే. వేద ప్రతిపాదించినటువంటి సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి రామచంద్రుడిగా అవతరిస్తే వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే. ఎలా పుట్టాడైన? దశరథాత్మజుడి కింద పుట్టాడు. దశరథ మహారాజు కుమారుడుగా పుట్టాడు. సాక్షాత్ పరమపురుషుడే శ్రీమన్నారాయణుడే రామచంద్రమూర్తిగా అవతరిస్తే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదాలే రామాయణంగా అవతరించేయి వాల్మీకుల ద్వారా. అంటే వేదవేద్యుడు అంటే వేదాలతో కీర్తింపబడేటువంటి వాడు, వేద ప్రతిపాద్యుడు, వేదాలతో చెప్పబడేటువంటి వాడు ఆయనే రామచంద్రమూర్తిగా అవతరిస్తే వేదాలే రామాయణంగా అవతరించేయి అని ఇది మొదటి అనుసంధానం. అటు తర్వాత ఎలాంటిదిట రామాయణం ఇది? వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానది. ఇప్పుడు గంగా, యమున మొదలైన నదులు ఉన్నాయనుకోండి, అవి ఎక్కడ ప్రారంభం అవుతున్నాయి? ఎక్కడో కొండల్లో, పర్వతాల్లో ప్రారంభమవుతున్నాయి, హిమాలయాల్లో ప్రారంభమవుతున్నాయి. ఎక్కడో పర్వతాల్లో ప్రారంభమయ్యి అలా ప్రవహించి మళ్ళా కొన్ని వందల వేల కిలోమీటర్లు ప్రవహించి సముద్రంలో కలిసిపోతాయి. ఏం చేస్తాయి? ఆ జలం కాస్త, ఆ జలాలు కాస్త, ఆ నదీ జలాలు సమస్తమైనటువంటి ఔషధుల్ని మోసుకొని వస్తాయి, ఔషధులు తీసుకొని వస్తాయి. ఔషధ జలాలు, నదీ జలాలు అంటే అంత పవిత్రం, అంత ఎందుకంటే ఆ ఔషధులను మోసుకొని వస్తాయి. ఎక్కడో హిమాలయాల్లో, ఎక్కడో కొండల్లో, పర్వతాల్లో నుంచి ప్రవహిస్తున్నాయి కనుక సమస్తమైన ఔషధాలన్నింటినీ మోసుకొని వస్తూ అవి ప్రయాణించేటువంటి మార్గం ఎక్కడి వరకు ప్రయాణిస్తున్నాయి? సాగరంలో కలిసిపోతున్నాయి, సముద్రంలో కలిసిపోతున్నాయి. అంటే అక్కడెక్కడో పర్వతాల్లోనో, కుండల్లోనో ప్రారంభమైనటువంటి నది కాస్త, ఆ జలాలు కాస్త అలా ప్రవహించి సాగరంలో కలుస్తున్నాయి. అంటే ఈ భాగం అంతా కూడా ఈ వందల కిలోమీటర్లు లేదా వేల కిలోమీటర్లు ఉన్నాయి చూసారా, అక్కడ ఉండేటువంటి పశుపక్ష్యాదులకి, మనుషులకి, అందరికీ కూడా అవి ఫలాన్ని చేకూరుస్తున్నాయి, ఆధారంగా నిలబడ్డాయి. పశుపక్ష్యాదులకి, మనుషులకి, అందరికి కూడా తాగడానికి, సమస్తమైన అవసరాలకి కూడా అవి ఉపయోగపడుతున్నాయి. ఆ జలాలు వెళ్ళి ఎక్కడ కలుస్తున్నాయి? సాగరంలో కలిసిపోతున్నాయి. అంటే సమస్తమైనటువంటి అందరికీ కూడా తమ అవసరాలు తీర్చి, తమకు ఎలా కావాలంటే అలా అవసరాలు తీర్చి అందరికీ ఉపయోగపడుతూ చివరికి సాగరంలో కలిసిపోతున్నాయి. దీనికి దానికి సంబంధం ఏమిటండి? వాల్మీకిగిరి సంభూత. వాల్మీకి మహర్షి అనేటువంటి ఒక పెద్ద పర్వతం నుంచి ఉద్భవించి ప్రారంభమయ్యి, వాల్మీకిగిరి సంభూత ప్రారంభమయ్యి రామసాగరగామిని, రాముడు అనేటువంటి, రామచంద్రుడు అనేటువంటి సముద్రంలో కలిసిపోతున్నాయి. అవి ఏం చేస్తున్నాయి? అవి పునాతి భువనం పుణ్య రామాయణ మహానది. అది ఆ నది పేరేమిటి? రామాయణము అనేటువంటి నదిట. అవి మొత్తం ఈ సమస్తమైనటువంటి భూమండలాన్ని అంతటినీ కూడా పునీతం చేసుకుంటూ, పరమ పవిత్రీకృతం చేసుకుంటూ రాముడు అనేటువంటి సముద్రంలో కలిసిపోతున్నాయట. ఎంత బాగా చెప్పారో చూడండి. వాల్మీకి అనేటువంటి పర్వతం దగ్గర ప్రారంభమయ్యి
సమస్తమైనటువంటి భూమండలాన్ని పరమ పవిత్రీకృతం చేస్తూ రామచంద్రుడు అనేటువంటి సాగరంలో కలిసిపోతున్నాయట. ఇంకా ఇటువంటిది రామాయణం. యః కర్ణాంజలి సంపుటైరహరః సమ్యక్ పిబత్యాదరాత్ వాల్మీకేరవదనారవిందగళితం రామాయణాఖ్యం మధు జన్మ వ్యాధి జరా విపత్తి మరణై అత్యంత సోపద్రవం సంసారం సవిహాయ గచ్చతి పుమాన్ విష్ణోఃపదం శాశ్వతం. మనకి నిత్య ఉపద్రవాలు ఉన్నాయి. కొన్ని ఉపద్రవాలు మన జన్మే ఉపద్రవం. జన్మ వ్యాధి జర విపత్తి మరణై. జన్మం అంటే తెలిసిందే పుట్టుక. వ్యాధి జన్మించిన తర్వాత ఏవో ఒక చిన్నో పెద్దో వ్యాధులు వస్తూనే ఉంటాయి. జర ముసలితనం ఒక ఇబ్బంది, ఒక ఉపద్రవం. విపత్తి రకరకాల ఆపదలు, సమస్తమైన ఆపదలు. మరణం అంటే అదొక విపత్తు. మనకు తెలిసిందే, మరణం గురించి అందరం భయపడతాం. ఇలాగ నిత్యం ఏదో ఒక ఉపద్రవం మొదలవుతూనే ఉంటుంది కదా, జన్మించే దగ్గర నుంచి మరణించే వరకు. మరి ఇదే రొటీన్, ఇదే సర్కిల్లో మనం కొనసాగుతూ ఉంటామా? పుట్టడం, బాధపడడం, లేకపోతే మళ్ళీ మరణించడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ మరణించడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ మరణించడం. మరి దీని నుంచి విడిపడడం లేదా అంటే ఏం చేస్తే విడిపడతాం? ఎప్పుడు విడిపడతాం? యః కర్ణాంజలి సంపుటైరహరః సమ్యక్ పిబత్యాదరాత్ మధు. మధువుని తాగాలట, తేనెని తాగాలట. ఏ తేనెని తాగాలి? వాల్మీకేరవదనారవిందగళితం రామాయణాఖ్యం. వాల్మీకి ముఖం నుంచి ఉద్భవించినటువంటి రామాయణం అనేటువంటి తేనెని కానీ తాగితే యః కర్ణాంజలి సంపుటైరహరః తమ చెవుల్లో నింపుకోవాలి. తమ చెవులో అనేటువంటి అంజలితో పోల్చారు చెవుల్ని. తమ చెవులతో ఎప్పుడూ వింటూ, నోటితో అనుసంధానం చేస్తూ, ఎప్పుడూ తాగుతూ. ఏమిటి తాగాలి? రామాయణం అనేటువంటి తేనెని తాగుతూ, రామాయణం అనేటువంటి మధువుని వింటూ, రామాయణం అనేటువంటి దాన్ని వింటూ, రామాయణం అనేటువంటి దాన్ని తాగుతూ. ఏమిటైతే తాగడం? మధువు, తేనెట. తీయగా ఉంటుంది, అది పరమ పవిత్రంగా ఉంటుంది, చాలా మధురంగా ఉంటుంది. తాగుతూ ఉండడం వల్ల సమ్యక్ అహరహ రోజు ప్రతిరోజునా ప్రతినిత్యం ప్రతిక్షణం తాగుతూ ఉండాలట రామాయణం అనేటువంటి మధు. ఏమండి మాకు అంత అవకాశం లేదండి. పోనీ రోజుకొక మారు తలుచుకోండి, పోనీ నెలకొక మారు తలుచుకోండి. రోజు తలుచుకోవడం వల్ల మళ్ళీ మళ్ళీ తలుచుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే అది మధువు, తేనె. అటువంటి ఆ రామాయణం అనేటువంటి తేనెని ఎవరైతే నిత్యం వింటూ ఉంటారో, తేనెని ఎవరైతే ఆస్వాదిస్తూ ఉంటారో, ఆ మృదుమధురమైనటువంటి వాక్కులు ఎవరైతే వింటూ ఉంటారో, యః కర్ణాంజలి సంపుటైరహరః సమ్యక్ పిబత్యాదరాత్ వాల్మీకేర్వదనారవిందగళితం రామాయణాఖ్యం మధు. అటువంటి వారట సంసారం విహాయ, సంసారాన్ని విడిచిపెట్టేసి, సంసారాన్ని నుంచి దాటిపోయి. ఏమిటి సంసారం అంటే? ఉపద్రవం. ఏమిటా ఉపద్రవాలు? జన్మం, వ్యాధి, జర అంటే ముసలితనం, విపత్తి, మరణి మొదలైనటువంటి ఈ ఉపద్రవాల నుంచి తప్పుకొని, అంటే విడివడి ఎక్కడికి వెళతాం? శాశ్వతం పదం విష్ణో, శాశ్వతమైనటువంటి విష్ణువు దగ్గరికి గచ్చతి, వెళతాము అని రామాయణం తాలూకు అద్భుతమైనటువంటి వర్ణన.